గెస్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ. నాకు చాలామంది మెసేజ్ పెడుతున్నారు. మన బెట్టింగ్ యాప్స్కి సంబంధించి నేను చేసిన షోలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళని పరుషంగా తిట్టాను అని. నేను ఎప్పుడు కూడా పరుష పదాలు వాడను. కానీ ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన తర్వాత ఆ యాప్స్లో బెట్టింగ్ చేసి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ కుటుంబాలు జీవితాల గురించి ఆలోచిస్తే మనకి చాలా బాధేస్తుంది. నా మిత్రుడు రచ్చ రవి కొంతమంది బెట్టింగ్ యాప్స్ గురించి ఆయన ప్రమోట్ చేయమని అడిగితే అతను అన్న మాటలు నేను ప్రత్యక్షంగా ఉన్నా. నేను ఉండగా ఫోన్ వస్తే మాట్లాడి ఏంటి అని అడిగా. నేను, మా భార్య, 2 పిల్లలు, 4 కూడు పెట్టడం కోసం 100 మంది ఇళ్లలో పిండా కూడు పెట్టడం నాకు ఇష్టం లేదు, ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయొద్దని అతను తిట్టాడు. నిజంగానే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ఆర్థికంగా కుటుంబాలు కుదేలైపోతున్నాయి. అలాంటి వాటిని ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ప్రమోట్ చేసినప్పుడు ఇన్నోసెంట్గా ఉన్నారా, విక్టిమ్ అయ్యారా? నేను అడిగినప్పుడు, అనన్య నిజంగా నాకు తెలుసు కాబట్టి ఆమె చాలా స్వచ్ఛంద సేవ చేయడము, లేదు వరదలు వచ్చినప్పుడు 2 రాష్ట్రాల్లో హెల్ప్ చేయడము, తనకున్నంతలో చేసిన వ్యక్తి ఇలాంటి యాప్స్లో ఆ పేరు ఎందుకు రావాలి అనే ఉద్దేశంతో నేను అడిగా. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు, లీగలా ఇల్లీగలా ఏ రకంగా ఆలోచించినా కొన్ని 100 కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. తెలుసో తెలియకో గతంలో చేసినా వాటి ఆపేయడం కరెక్ట్. ప్రకాష్ రాజ్ గారి స్టేట్మెంట్ లాంటిది అందరూ ఇవ్వాలి. మీరు ఇన్నోసెంటా? కొంతమంది విక్టిమ్ కూడా, కొంతమంది ప్రమోట్ చేసిన వాళ్ళు విక్టిమ్ కూడా. వాళ్ళకి తెలియక ఇది లీగల్ అని చెప్పి ఏదో డాక్యుమెంట్లు పంపిస్తే ఏదో చేశారు, తర్వాత తెలిసి రియలైజ్ అయ్యారు. అంటే వాళ్ళు మోసపోయారు యాక్చువల్లీ. కానీ అది చూసి చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు ఆడి. ఆ విషయంలో నేను